వెల్కమ్ టు టీసెట్. దిస్ ఈజ్ భూషణ్ గోవిందుల, హిస్టరీ ఫ్యాకల్టీ. ఈరోజు మనం గవర్నర్ జనరల్ మరియు వైస్రాయ్లలో భాగంగా మనం వైస్రాయ్లకు సంబంధించి చివరి వ్యక్తులు అంటే భారతదేశానికి సంబంధించి బ్రిటిష్ చివరి గవర్నర్ జనరల్గా మౌంట్ బాటన్ ఉన్నాడు. క్రమంగా మౌంట్ బాటన్ కాలంలోనే భారతదేశానికి స్వాతంత్రం అనేది లభించడం జరిగింది. ఈ స్వాతంత్రాన్ని ఇవ్వడానికి భారత స్వాతంత్ర చట్టాన్ని ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం ఆమోదించడం జరిగింది. ఈ నేపథ్యంలో భారతదేశం రెండుగా విభజించబడి స్వతంత్రాన్ని పొందడం జరిగింది. మరి ఇలాంటి క్రమంలోనే భారతదేశానికి గవర్నర్ జనరల్గా నియమించబడిన భారతీయ వ్యక్తి ఉన్నాడు, చక్రవర్తుల రాజగోపాలాచారి. వారికి సంబంధించిన అంశాలను గమనిస్తే నెక్స్ట్ లార్డ్ ఇర్విన్ అంటున్నాం. మరి లార్డ్ ఇర్విన్ కాలంలో ఎలాంటి సంఘటనలు జరిగాయి, ఇతడు ఇలాంటి సంస్కరణలు ప్రవేశపెట్టడం జరిగింది. మొట్టమొదటి సంస్కరణ గమనిస్తే రాయల్ కమిషన్ అంటున్నాం. మరి ఏంటి ఈ రాయల్ కమిషన్ అంటే ఆనాటి వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం నీటిపారుదల సౌకర్యాలు, వ్యవసాయంలో నూతన టెక్నాలజీ ఉపయోగించే విధానానికి సంబంధించి మనకు రాయల్ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రాయల్ కమిషన్ అనేది మనకి 1928వ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది. ఈ సందర్భంలో మనకి భారత వైస్రాయిగా ఉన్న వ్యక్తి, భారతదేశంలో బ్రిటిష్ వైస్రాయిగా ఉన్న వ్యక్తి లార్డ్ ఇర్విన్ అంటున్నాం. లార్డ్ ఇర్విన్ అనగానే మనకి గాంధీ లార్డ్ ఇర్విన్ మధ్య ఒప్పందం అనేది జరుగుతుంది. రెండవ లండన్ సమావేశానికి వెళ్ళవలసి వస్తుంది. అంటే శాసన ఉల్లంఘన ఉద్యమం భారతదేశంలో ప్రారంభమవుతుంది. ఇక్కడ రెండో విషయాన్ని గమనిస్తే మరి లార్డ్ ఇర్విన్ కాలంలో జరిగిన రెండో సంఘటన గమనిస్తే సైమన్ కమిషన్ రాక అంటున్నాం. ఏంటి సైమన్ కమిషన్? సర్ జాన్ సైమన్ అంటున్నాం. ఎవరి సర్ జాన్ సైమన్? ఎందుకు నియమించబడ్డాడు అంటే సైమన్ కమిషన్ ఏర్పడడానికి ప్రధాన కారణం 1919 చట్టం అంటున్నాం. 1919 చట్టాన్ని మనం ఏమంటున్నాం? మాంటేగు చేమ్స్ఫర్డ్ చట్టంగా పిలవడం జరుగుతుంది. ఈ మాంటేగు చేమ్స్ఫర్డ్ చట్టంలో అనేక సంస్కరణలు ప్రవేశపెడతారు. పరిపాలనాపరమైన, రాజ్యాంగపరమైన, ఇతర ఆర్థికపరమైన అంశాలను ఇందులో ప్రతిపాదించడం జరుగుతుంది. అంతేకాకుండా 1909లో వచ్చిన మింటో మార్లే చట్టంలో చెప్పిన మత నియోజకవర్గాలని ఇక్కడ విస్తరించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ చట్టంలో ఉన్న మరొక అంశం, ఈ చట్టం అమలు చేయబడిన 10 సంవత్సరాల తర్వాత అంటే ఎప్పుడు రావాలి? 1929లో రావాలి. 10 సంవత్సరాల తర్వాత ఈ చట్టంలోని అంశాలు ఏ విధంగా ఉపయోగించబడ్డాయి, ఎంత మేరకు వినియోగించబడ్డాయి, వాటి వల్ల ఏ విధమైన ఫలితం లభించింది, ఆ సమీక్ష కోసం ఒక కమిటీని, ఒక రాయల్ కమిషన్ని ఏర్పాటు చేస్తాము అని ప్రకటించడం జరిగింది. కాబట్టి దాన్ని మనం సైమన్ కమిషన్గా పిలవడం జరుగుతుంది. ఎప్పుడైతే సర్ జాన్ సైమన్, ఆ సైమన్లోని సభ్యులు మొత్తం బ్రిటిష్ దేశానికి సంబంధించిన వ్యక్తులే. ఇక్కడ భారతీయులు దీన్ని వ్యతిరేకించారు. ఎందుకు? భారతీయ భౌగోళిక పరిస్థితులు, భారతీయ సామాజిక పరిస్థితులు తెలవాలి అంటే భారతదేశానికి చెందిన వ్యక్తే ఉండాలి, కనీసం ఒకరు లేదా ఇద్దరన్నా ఉండాలి. కానీ ఈ కమిషన్ యొక్క అధ్యక్షుడు, ఈ కమిషన్లో ఉన్న సభ్యులు మొత్తం ఎవరవుతున్నారు? విదేశీయులే, బ్రిటిష్ వారే కావడం వల్ల భారతీయులు దీన్ని వ్యతిరేకించడం జరిగింది. వ్యక్తులను వ్యతిరేకించలే. అందులో కనుక ఒకరో ఇద్దరో భారతీయులు ఉంటే భారతీయ భౌగోళిక పరిస్థితులు, భారతీయ సామాజిక పరిస్థితులు, భారతదేశంలో ఏర్పడిన సమస్యల మీద అవగాహన అనేది తొందరగా ఉండేది. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ అనేక ఉద్యమాలు వచ్చాయి. ఆ ఉద్యమాలనే, ఆ తిరుగుబాట్లనే మనం ఏమంటున్నాం? సైమన్ కమిషన్ వ్యతిరేక ఉద్యమాలుగా పిలవడం జరుగుతుంది. ఇలాంటి ఉద్యమాలనే లాహోర్ కేంద్రంగా, మద్రాస్ కేంద్రంగా, అలహాబాద్ కేంద్రంగా, బీహార్ కేంద్రంగా, మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో కూడా నిర్వహించడం జరిగింది. బొంబాయి కేంద్రంగా కూడా నిర్వహించారు. ఇలాంటి సందర్భంలోనే సైమన్ కమిషన్ను వ్యతిరేకిస్తూ లాహోర్ కేంద్రంగా లాలా లజపతి రాయ్ తిరుగుబాటును నిర్వహించడం జరుగుతుంది. గో బ్యాక్ సైమన్, దాన్ని మనం సైమన్ గో బ్యాక్ అంటాం. ఈ నినాదాన్ని ఉపయోగించి కమిషన్ వ్యతిరేకిస్తూ లాహోర్ కేంద్రంగా ప్రజా తిరుగుబాటును నిర్వహించిన నాయకుడు లాలా లజపతి రాయ్. ఈ సందర్భంలో జరిగిన లాఠీ చార్జ్ చేసిన బ్రిటిష్ సైనికాధికారి ఎవరు? సాండర్స్. ఈ సాండర్స్ లాలా లజపతి రాయ్ మీద లాఠీ చార్జ్ చేయడం జరుగుతుంది. ఆ లాఠీ దెబ్బలకి 3 రోజుల తర్వాత లజపతి రాయ్ మరణించడం జరిగింది. ఎప్పుడైతే లజపతి రాయ్ మరణించాడో అతని యొక్క అనుచరులు భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి వ్యక్తులు తన గురువు మరణానికి కారణమైన వ్యక్తి అయిన సాండర్స్ను చంపడానికి ఒక పథకాన్ని, ఒక ప్లాన్ని రెడీ చేయడం జరుగుతుంది. ఆ ప్లాన్ని మనం ఏమంటాం? లాహోరు కుట్ర కేసు అంటాం. ఇట్ ఈజ్ ఏ కాన్స్పిరసీ.
ఎవరిని చంపడానికి? లాలా లజపత్ రాయ్ని చంపిన ఆ లాలా లజపత్ రాయ్ మరణానికి కారణమైన బ్రిటిష్ సైనిక అధికారి అయిన సాండర్స్ను చంపడం కోసం ఒక కుట్రని డిజైన్ చేయడం జరుగుతుంది. అదే మనకు చరిత్రలో 1928 లాహోరు కుట్ర కేసుగా ప్రసిద్ధి చెందడం జరిగింది. అది సైమన్ కమిషన్ సందర్భంలోనే జరిగింది. అంతేకాకుండా ఈ సైమన్ కమిషన్ మద్రాసును వెళ్ళినప్పుడు, మద్రాసు ప్రాంతంలో సందర్శించినప్పుడు రైట్ మనకు ప్రకాశం పంతులు, టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్రకేసరి అనే బిరుదును పొందుతున్నాడు సైమన్ కమిషన్ సందర్భంలోనే. అలహాబాద్ కేంద్రంగా జవహర్లాల్ నెహ్రూ కూడా ఈ కమిషన్ వ్యతిరేక తిరుగుబాటుని నిర్వహించడం జరిగింది. మొత్తంగా సైమన్ కమిషన్ తన నివేదికను ఇచ్చింది. ఆ నివేదిక ఫలితమే మనకి 1935 చట్టం రావడానికి ప్రధాన కారణమవుతుంది. అదేవిధంగా 3 లండన్ సమావేశాలు నిర్వహించడానికి ప్రధాన కారణమవుతుంది. మూడో సంఘటన గమనిస్తే 1929 దివాళీ ప్రకటన అంటున్నాము. లార్డ్ ఇర్విన్ ప్రకటించడం జరిగింది. అంటే బ్రిటిష్ ప్రభుత్వం ఆలోచిస్తుంది క్రమానుగతంగా రాజకీయ అధికారాలని, క్రమానుగతంగా పరిపాలన అంశాలలోకి భారతీయులను తీసుకునే ప్రయత్నం బ్రిటిష్ ప్రభుత్వం చేస్తుంది అని దివాళీ ప్రకటన రూపంలో లార్డ్ ఇర్విన్ ప్రకటించడం జరిగింది. ఎప్పుడు ప్రకటించాడు? 1929 సంవత్సరంలో ప్రకటించడం జరిగింది. దాన్ని మనము దివాళీ ప్రకటనగా పిలవడం జరిగింది. అంతేకాకుండా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించబడ్డాయి. మరి ఎన్ని రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించబడ్డాయి అంటే 1930 నుండి 1932 మధ్య మొత్తం 3 సమావేశాలు నిర్వహించబడతాయి. 1930, 1931, 1932. చివరలో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కాలాలలో మనకి లండన్ కేంద్రంగా 3 రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించబడతాయి. రౌండ్ టేబుల్ అంటే ఒక సమస్య మీద కూలంకషంగా చర్చించుకోవడానికి ఆనాటి సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రాతినిధ్యాన్ని కోరడము అని అర్థం. దాన్ని మనం రౌండ్ టేబుల్ అంటాం. ఇంకా సింపుల్, అఖిల పక్షం, ఆల్ పార్టీ అకార్డ్ అంటాం. అంటే ఏదైనా ఒక రాజకీయాన్ని, ఏదైనా ఒక సమస్యను చర్చించడం కోసం ఆ సమస్యకు సంబంధించిన అన్ని వర్గాల యొక్క ప్రతినిధులను అందులోకి రమ్మంటారు. సో క్లియర్గా లండన్ కేంద్రంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించబడ్డాయి. ఆ రౌండ్ టేబుల్ సమావేశాలు 3. ఆ 3 సందర్భాల్లో ఉన్న వ్యక్తి ఎవరు అంటే లార్డ్ ఇర్విన్ అంటున్నాం. ఆ ఇర్వినే స్వయంగా గాంధీతో ఒప్పందం చేసుకుంటాడు. ఆ ఒప్పందాన్ని మనం చరిత్రలో గాంధీ ఇర్విన్ ఒప్పందము అంటున్నాం. ఈ ఒప్పందం ప్రకారం గాంధీజీని ఒప్పిస్తాడు బ్రిటన్కు వెళ్ళడానికి, లండన్ సమావేశాలలో పాల్పంచుకోవడానికి ప్రధాన కారకుడు అవుతాడు. కాబట్టి ఈ ఒప్పందం ప్రకారం గాంధీజీ, సరోజిని నాయుడు మరియు తేజ్ బహదూర్ సఫ్రుతో కూడిన బృందం లండన్కు వెళ్ళి 2వ సమావేశంలో పాల్పంచుకోవడం జరుగుతుంది. స్వయంగా గాంధీజీ ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని, బ్రిటిష్ ప్రధానమంత్రి రామ్సే మెక్డొనాల్డ్ను ప్రశ్నించడం జరిగింది. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుంటే గాంధీజీ సమావేశం నుండి బయటికి వచ్చి మళ్ళీ భారతదేశంలో శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఇది మనకు రౌండ్ టేబుల్ సమావేశాలు. ఈ సందర్భంలో ఉన్నది ఎవరు అంటే లార్డ్ ఇర్విన్ అంటున్నాం. అంతేకాకుండా శారదా చట్టము అంటున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. శారదా చట్టం 1929 వెరీ ఇంపార్టెంట్. ఈ శారదా చట్టం ప్రకారం వివాహ వయస్సు అనేది ఖచ్చితంగా నిర్ణయించబడుతుంది. అసలు ఈ శారదా చట్టం పేరు ఎందుకు వచ్చింది అంటే ఈ చట్టాన్ని, ఇది ఒక ప్రైవేట్ చట్టం, ఈ చట్టాన్ని వెలుగులోకి తెచ్చింది, ఈ చట్టానికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టింది హరిబిలాస్ శారద అవుతున్నాడు. ఈ హరిబిలాస్ శారద ప్రవేశపెట్టిన చట్టమే చరిత్రలో మనకి శారదా చట్టంగా పిలువబడడం జరుగుతుంది. ఈ చట్టం ప్రకారం వివాహ వయసు మహిళలకి, వివాహ వయసు పురుషులకి నిర్ణయించబడడం జరుగుతుంది. మహిళలకైతే 14 సంవత్సరాలు, పురుషులకైతే 18 సంవత్సరాలు ప్రకటించబడ్డాయి శారదా చట్టం. ఆ చట్టం వచ్చిన సందర్భంలో భారత వైస్రాయిగా ఉన్నది ఎవరు అంటే లార్డ్ ఇర్విన్ అవుతున్నాడు. అదేవిధంగా ఇతని కాలంలో జరిగిన మరో సంఘటన శాసన ఉల్లంఘన ఉద్యమము అంటున్నాం. సివిల్ డిస్ఒబీడియన్స్ మూమెంట్ అంటున్నాం. ఆ పేరులో కనబడుతుంది చూడండి, శాసనాన్ని ఉల్లంఘించారు. మరి ఏ శాసనాన్ని ఉల్లంఘించారు అంటే అందులో ఉప్పు శాసనాన్ని ఉల్లంఘించడం జరిగింది. భారతదేశం యొక్క దక్షిణ భారతాన్ని గమనించండి. మనకి ఇక్కడ గుజరాత్ నుండి ఇక్కడ ఒడిస్సా వరకు గమనించండి. మొత్తం సముద్ర తీర ప్రాంతాలు కలిగిన రాష్ట్రాలు ఎక్కువగా కనబడతాయి. ఒక గుజరాత్ గమనించండి, ఒక మహారాష్ట్ర గమనించండి, ఒక గోవా గమనించండి, ఒక కర్ణాటక గమనించండి, ఒక కేరళ గమనించండి, ఒక తమిళనాడు గమనించండి, ఒక ఆంధ్రప్రదేశ్ గమనించండి, ఒక ఒడిస్సా గమనించండి, ఒక బెంగాల్ గమనించండి. ఇలా మనకు దాదాపుగా 11 రాష్ట్రాలు ఈ విషయాన్ని ఏమవుతున్నాయి, ఇక్కడ మనకి సముద్ర తీరాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. అలాంటి సముద్ర తీరంలో ఉప్పు తయారు చేసుకున్న సందర్భంలో బ్రిటిష్ వారు దాని మీద పన్ను వసూలు చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. కాబట్టి ఆ పన్నును వ్యతిరేకిస్తూ గాంధీజీ ఉల్లంఘనాన్ని ప్రారంభించడం జరిగింది. ఎక్కడ? దండి కేంద్రంగా.
తన ప్రధాన కేంద్రమైన సబర్మతి ఆశ్రమం నుండి దండి వరకు తన పాదయాత్ర ప్రస్థానాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఆ ప్రస్థానానికి మరొక పేరే దండి ప్రస్థానము అంటున్నాం. గాంధీజీ ఎక్కడి నుండి ప్రారంభమవుతున్నాడు? సబర్మతి ఆశ్రమం నుండి ప్రారంభమవుతున్నాడు. 78 మందితో ప్రారంభమవుతున్నాడు. అది కాస్త కొన్ని లక్షల జనానికి చేరడం జరుగుతుంది. అతని వెంట లక్షల జనంతో అతడు దండి అనే ప్రాంతానికి వెళ్ళాడు. దండి అనే ప్రాంతానికి వెళ్ళి ఆ సముద్ర తీరాన ఉదయం ఏప్రిల్ 6 ఉదయం 5 గంటలకి తన పిడికిలో ఉప్పుని పట్టుకొని ఉప్పు శాసనాన్ని ఉల్లంఘిస్తున్నానని ప్రకటించడం జరిగింది. అందుకే శాసన ఉల్లంఘనలో భాగంగా జరిగిన ప్రధాన ఉద్యమము ఉప్పు సత్యాగ్రహం అవుతుంది. దాన్ని మనం దండి సత్యాగ్రహము అంటున్నాం, దండి ప్రస్థానము అంటున్నాం, ఉప్పు సత్యాగ్రహము అంటున్నాం, శాసన ఉల్లంఘనము అంటున్నాం. ఈ ఉద్యమం ఎవరి కాలంలో? లార్డ్ ఇర్విన్ కాలంలో జరుగుతుంది. క్రమంగా బ్రిటిష్ ప్రభుత్వం అప్పటికే లండన్ కేంద్రంగా సమావేశాలు నిర్వహిస్తుంది. మొదటి సమావేశానికి కాంగ్రెస్ హాజరు కాదు. సమావేశం ఫెయిల్యూర్ అవుతుంది. ఎందుకు ఫెయిల్యూర్ అవుతుంది? ఒక సమస్యను నిర్ణయించడంలో, ఒక సమస్యను చర్చించడంలో ఒక సమాజానికి సంబంధించిన ఎక్కువ బాహుళ్యం అందులో పాలు పంచుకోవాలి. ఆనాడు ఐఎన్సి అంటేనే భారత జాతీయ కాంగ్రెస్ భారతదేశంలో అత్యధిక జనాభాకి రిప్రజెంటేటివ్, అత్యధిక జనాభాకి ప్రతినిధిగా ఉన్న సంస్థ. ఆ సంస్థ అందులో పాల్గొనలేదు కాబట్టి చర్చించేదే భారతీయ సమస్యలు. మరి ఇలాంటి అవకాశాలు కావాలి, ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వాటికి ఎలాంటి పరిష్కారాలు కావాలనేదే చర్చిస్తున్నారు. ఆ చర్చలో ఐఎన్సి పాల్గొనకపోవడంతో మొదటి సమావేశం ఫెయిల్యూర్ అవుతుంది. ఆ విషయాన్ని పసిగడతాడు ఆనాటి బ్రిటన్ ప్రధానమంత్రి రామ్సే మెక్డొనాల్డ్. ఎలాగైనా ఐఎన్సిని ఒప్పించాలి, గాంధీజీని ఒప్పించాలి, రెండో సమావేశానికి రప్పించాలి. మరి ఇలాంటి సందర్భంలోనే గాంధీజీ ఇక్కడ ఏం చేస్తున్నాడు? శాసన ఉల్లంఘనాన్ని ప్రారంభిస్తున్నాడు. తన రెండో ఆయుధాన్ని ఉపయోగించడం జరుగుతుంది. మొదటి ఆయుధం సహాయ నిరాకరణం, రెండో ఆయుధం శాసన ఉల్లంఘన రూపంలో ప్రకటించడం జరుగుతుంది. ఈ ఉద్యమాన్ని చల్లార్చే క్రమంలోనే లార్డ్ ఇర్విన్ గాంధీతో చర్చలు జరుపుతాడు. ఆ చర్చల ఫలితంగానే ముగ్గురు ఉరి తీయబడడానికి కారణమవుతుంది. చూడండి. సో క్లియర్గా గమనిస్తే భగత్ సింగ్, రైట్, ఇక్కడ ఆ భగత్ సింగ్ లాంటి వ్యక్తులు మనం గమనిస్తే చంపబడడానికి, ఉరి తీయబడడానికి కారణం ఈ సందర్భంలో జరిగిన ఒప్పందమే, గాంధీజీ ఒప్పుకోకపోవడమే. అంటే గాంధీ లార్డ్ ఇర్విన్ మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగా గాంధీజీ అడిగే మాట ఏమవుతుంది? ఎవరైతే ఉద్యమ సందర్భంలో అరెస్టు చేయబడ్డారో అందరినీ విడుదల చేయాలి అని గాంధీ ఇర్విన్ని కోరుతాడు. కానీ ఇర్విన్ ఏమంటున్నాడు? కొంతమందిని తప్ప. ఆ కండిషన్ ఏంటి? ఎవరైతే తీవ్రవాద భావజాలాన్ని కలిగి ఉంటాడో, తీవ్రవాద సంఘటనలో పాలు పంచుకుంటారో వారిని తప్ప అన్నాడు. ఈ విషయాన్ని పసిగట్టలేని గాంధీజీ సరే అనడంతో వారు అంటే అప్పటికే అరెస్టు చేయబడ్డారు, భగత్ సింగ్ రూపంలో అరెస్టు చేయబడ్డారు. కాబట్టి ఆ ముగ్గురు ఉరి తీయబడడం జరుగుతుంది. తద్వారా గాంధీజీ మీద వ్యతిరేకత అనేది ప్రారంభమవుతుంది. సో మొత్తంగా శాసనోల్లంఘన ఉద్యమం గాంధీ నాయకత్వంలో రెండోసారి ప్రారంభించగానే గాంధీజీని అరెస్టు చేసి జైల్లో బంధించడంతో ఉద్యమం అణచివేయబడుతుంది. ఆ ఉద్యమ సంఘటన జరిగిన సందర్భంలో భారత వైస్రాయిగా ఉన్నది లార్డ్ ఇర్విన్ అవుతున్నాడు. లార్డ్ ఇర్విన్ తర్వాత వచ్చిన మరో వ్యక్తి లార్డ్ మౌంట్ బాటన్ అంటున్నాం. మౌంట్ బౌటన్ లేదా మౌంట్ బాటన్ అంటున్నాం. మరి ఎవరి మౌంట్ బాటన్ అంటే చిట్ట చివరి గవర్నర్ జనరల్ అంటున్నాం. అంటే భారతదేశంలో బ్రిటిష్ ప్రాంతాలను పరిపాలించడం కోసం బ్రిటిష్ ప్రభుత్వంచే నియమించబడిన చిట్ట చివరి గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్ అంటున్నాం. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. భారతదేశంలో బ్రిటిష్ వారు ఆక్రమించిన ప్రాంతాలను పరిపాలించడం కోసం నియమించబడిన మొదటి వ్యక్తి వారెన్ హేస్టింగ్స్ అవుతున్నాడు. నియమించబడిన చివరి వ్యక్తి లార్డ్ మౌంట్ బాటన్ అవుతున్నాడు. అంతేకాకుండా ఇతని కాలంలో జరిగిన మొదటి సంఘటన భారతదేశానికి స్వాతంత్రం అనేది లభించడం జరుగుతుంది. ఎప్పుడు? 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి జరుగుతుంది. చూడండి. ఎందుకంటే పాకిస్తాన్ ఏర్పడింది అంటే దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు. అంటే దేశాన్ని రెండుగా విభజిస్తున్నాడు. ఆ విభజనలో మొదటి ప్రాంతానికి స్వేచ్ఛను ఇచ్చిందంటే రెండో ప్రాంతానికి స్వేచ్ఛ వచ్చినట్టే. 14 కానీ మనం 15వ తారీఖున స్వాతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆ స్వాతంత్ర దినోత్సవ సంఘటన జరిగిన సందర్భంలో భారత వైస్రాయిగా లేదా చివరి గవర్నర్ జనరల్గా ఉన్న వ్యక్తి ఎవరు అంటే లార్డ్ మౌంట్ బాటన్. మరి దేశానికి స్వాతంత్రం ఎలా వచ్చింది? ఇతని యొక్క పథకం ప్రకారమే వస్తుంది. ఆ పథకం ఏంటి? దాన్ని మనం మౌంట్ బాటన్ పథకం అంటున్నాం. దీనికి మరొక పేరే డికీ బర్డ్ ప్లాన్ అంటున్నాం, లేదా మౌంట్ బాటన్ ప్లాన్ అంటాం. ఇక్కడ లోతుగా గమనిస్తే ఒక విషయం అర్థమవుతుంది. ఆ మౌంట్ బాటన్ పథకాన్ని రూపొందించిందే భారతీయుడు, రైట్, విపి మీనన్ అంటున్నాం. ఈ విపి మీననే సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క కార్యదర్శిగా పనిచేసి స్వదేశీ సంస్థానాలు భారతదేశంలో అత్యధికంగా విలీనం కావడానికి, అత్యధికంగా కలవడానికి కారకుడవుతాడు విపి మీనన్.
అంటే బ్రిటిష్ వారు భారతదేశంలో చట్టాలు రూపొందించడంలో భారతీయుల యొక్క సహాయాన్ని తీసుకున్నారు. ఎందుకంటే బ్రిటిష్ వారికి అవగాహన లేదు, వాళ్ళ యొక్క దోపిడీ విధానాలు, వారి యొక్క లాభార్జన మాత్రమే వారి యొక్క మెయిన్ టార్గెట్. కానీ ఇక్కడ జరిగింది ఏంది, భారతీయ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటూ భారతీయులను మభ్యపెడుతూ భారతీయ సంపదను కొల్లగొట్టాలి. కాబట్టి భారతీయ పరిస్థితుల మీద అవగాహన ఉన్న భారతీయులనే వాళ్ళు ఉపయోగించుకున్నారు. ఇలాంటి క్రమంలోనే లార్డ్ మౌంట్ బాటన్ పథకాన్ని రూపొందించడంలో క్రియాశీలక పాత్ర పోషించింది విపి మీనన్ అంటున్నాం. ఎవరా విపి మీనన్ అంటే లార్డ్ మౌంట్ బాటన్ యొక్క ప్రధాన కార్యదర్శి హోదాలో పనిచేయడం జరుగుతుంది. తద్వారా పూర్తిగా మౌంట్ బాటన్ ప్రణాళిక అనేది ప్రకటించబడడం జరుగుతుంది. ఆ ప్రణాళికలే బిల్లు రూపంలోకి వచ్చి ఒక చట్టాన్ని రూపుదాల్చడం జరిగింది. ఆ చట్టాన్ని మనం ఏమంటున్నాం, 1947 భారత స్వాతంత్ర చట్టము అంటున్నాం. 1947 ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ అంటున్నాం. అది మొత్తంగా జూన్ జూలై నాటికి ఆమోదించబడడంతో దేశానికి స్వాతంత్రం రావడానికి కావలసిన మార్గం సుగమం అవుతుంది. మరి ఈ చట్టంలో ఏమని పేర్కొన్నారు అంటే భారతదేశం రెండుగా, భారత యూనియన్ బ్రిటిష్ ప్రభుత్వంచే పాలించబడిన భారత భూభాగం అనేది రెండుగా విభజించబడుతుంది. మొదటి భూభాగం పాకిస్తాన్, రెండో భూభాగం భారతదేశం అవుతుంది. అప్పటికే భారతదేశానికి రాజ్యాంగం నిర్మించడం కోసం 1946 జూన్ జూలైలోనే ఎన్నికలు జరిగి మనకు రాజ్యాంగ రూపకల్పన అనేది జరుగుతుంది. పాకిస్తాన్కు లేదు. కాబట్టి పాకిస్తాన్కు ప్రత్యేక రాజ్యాంగాన్ని రూపొందించడం కోసం ప్రత్యేక సంస్థ ఏర్పడుతుంది అని చెప్పారు. రైట్. ఇలా భారతదేశం రెండుగా విభజించబడడానికి కారణం మనకు 1947 భారత స్వాతంత్ర చట్టం. ఈ చట్టం సందర్భంలో ఉన్నది ఎవరు అంటే లార్డ్ మౌంట్ బాటన్ అంటున్నాం. ఈ లార్డ్ మౌంట్ బాటన్ తర్వాత దేశానికి స్వాతంత్రం వచ్చింది. 1947 ఆగస్టు 15న మొదటి స్వాతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకున్నాం. ఇలాంటి క్రమంలోనే మనకి గవర్నర్ జనరల్ ఉన్నాడు. ఇక్కడ గమనిస్తే సి రాజగోపాలాచారి, ఇతన్ని మనం ఏమంటున్నాం, రాజాజీ అంటున్నాం. చూడండి, రాజాజీ ఎవరు, గాంధీజీ యొక్క కాన్షియన్స్ కీపర్ అంటున్నాం, అంతరంగిక సలహాదారుడు. సోల్ ఆఫ్ గాంధీ, ఇంటర్నల్ సోల్ ఆఫ్ గాంధీజీ ఎవరు అంటే రాజాజీ. ఇతన్నే సి రాజాజీ లేదా చక్రవర్తుల రాజగోపాలాచారి అంటున్నాం. ఎవరి చక్రవర్తుల రాజగోపాలాచారి? మద్రాస్ ప్రాంతానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఈనాటి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తాడు. క్రియాశీలక పాత్ర ఏం లేదు, అతను నిర్దాక్షిణ్యంగా మద్రాసు నుండి వాళ్ళని బయటికి పంపించే ప్రయత్నం చేస్తాడు. ఆ సందర్భంలో ముఖ్యమంత్రిగా ఉంది కూడా రాజాజీని. అంతేకాకుండా హైదరాబాద్ సంస్థానం భారతీయ యూనియన్లో కలవడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తాడు. ఆనాటి మద్రాస్ పోలీసులను ఉపయోగిస్తూ హైదరాబాద్ సంస్థానం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయడం జరుగుతుంది. హైదరాబాద్ సంస్థానాన్ని ఆక్రమించడం కోసం భారత ప్రభుత్వం నిర్మించిన జేఎన్ చౌదరి, జయంతోనాథ్ చౌదరి అంటాం, బెంగాల్ ప్రాంతానికి చెందినవాడు. అతనికి సహాయంగా మద్రాస్ పోలీసులను ఉపయోగిస్తాడు. ఒక పథకం ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం యూజ్ చేస్తాడు. చూడండి, ఇక్కడ ఎప్పుడైతే హైదరాబాద్ సంస్థానం 7వ నిజాం భారతదేశం మీద కంప్లైంట్ ఇస్తూ యుఎన్ఓలో కంప్లైంట్ ఫైల్ చేయడం జరుగుతుంది. ఆ యుఎన్ఓలోని మనకి సంస్థలో భద్రతా మండలిలో కంప్లైంట్ ఫైల్ చేయడం జరుగుతుంది. దానికి సమాధానం చెప్పే విధంగా సి రాజగోపాలాచారి తనదైన ప్రణాళికను రూపొందిస్తాడు. ఆ ప్రణాళికే పోలీస్ యాక్షన్ అవుతుంది. సాధారణంగా ఒక భౌగోళిక ప్రాంతంలో పోలీస్ యాక్షన్ ఎందుకు నిర్వహిస్తారు అంటే భౌగోళికంగా అలజడులు జరిగినప్పుడు ఆ అలజడులను సద్దుమణచడం కోసం మాత్రమే, అంతరంగిక అలజడులను సద్దుమణచడం కోసం మాత్రమే పోలీసులను ఉపయోగించడం జరుగుతుంది. అది పెద్ద ఇంటర్నేషనల్ ఇష్యూ కాదు. అంటే సింపుల్గా ఇష్యూను డైవర్ట్ చేస్తూ అది ఒక దేశానికి సంబంధించింది, ఒక భౌగోళికానికి సంబంధించింది అనే విషయాన్ని ప్రొజెక్ట్ చేసే విషయంలో అతడు పోలీస్ చర్యగా భావించడం జరిగింది. అందుకే హైదరాబాద్ సంస్థానాన్ని భారతీయ యూనియన్లో కలిపిన చర్యని పోలీస్ చర్యగా ప్రస్తావించిన వ్యక్తి ఎవరు అంటే రాజగోపాలాచారి, సి రాజగోపాలాచారి. ఇక్కడ స్వతంత్ర భారతదేశంలో భారతీయ మొదటి గవర్నర్ జనరల్. ఇక్కడ క్వశ్చన్ క్లియర్గా గమనించాలి. ఎప్పుడైతే మీకు ప్రశ్నలో ఒక భారత, ఒక బ్రిటిష్ కనబడితే లార్డ్ మౌంట్ బాటన్ అవుతాడు. లేదు ప్రశ్నలో 2 బ్రిటిష్లు కనబడితే అది సింపుల్గా రాజగోపాలాచారి అవుతాడు. అంటే స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి భారతీయ గవర్నర్ జనరల్, స్వతంత్ర భారతదేశంలో చిట్ట చివరి భారతీయ గవర్నర్ జనరల్. ఈ రెండింటికి ఆన్సర్ ఎవరంటే సి రాజగోపాలాచారి. కాబట్టి సింపుల్గా గుర్తుంచుకోవాల్సింది 2 భారతాలు వచ్చినప్పుడు సి గోపాలాచారి, ఒక భారతం ఒక బ్రిటిష్ వచ్చినప్పుడు. అంటే ఇక్కడ క్లియర్గా భారతదేశంలో చిట్ట చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు, మౌంట్ బాటన్ అవుతున్నాడు. స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరవుతున్నారు, మౌంట్ బాటన్ అవుతున్నారు.
ఇక్కడ 2 భారతాలు వచ్చినప్పుడు సి రాజగోపాలాచారి అన్నారు. సో మరి ఇలాంటి సి రాజగోపాలాచారి 1944లో మనకి రాజాజీ ఫార్ములాను సృష్టిస్తాడు. ఏంటి రాజాజీ ఫార్ములా? దీనికి మరొక పేరే సిఆర్ ఫార్ములా అంటాం, సిఆర్ఎఫ్ అంటాం. చూడండి, సిఆర్ ఫార్ములా అంటున్నాం, రాజాజీ ఫార్ములా అంటాం. భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వడానికి బ్రిటిష్ వాళ్ళు అంగీకరిస్తారు, వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది. ఎప్పుడైతే 1942లో క్విట్ ఇండియా ఉద్యమం జరిగిందో బ్రిటిష్ వారికి ఒక నిర్ణయం వస్తుంది, ఒకవేళ మనం దేశానికి స్వాతంత్రం ఇవ్వకపోతే మన ఆర్థిక వనరులు అన్నిటిని వీళ్ళు కొల్లగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఉద్యమం ఉచ్చ స్థితిలోకి వెళ్ళింది. ఆ ఉద్యమం విధ్వంసాన్ని తలపించే విధంగా ఉంటుంది. 1942 సందర్భం, నాయకుడు లేకుండానే ప్రజలలో తిరుగుబాటు, ప్రజలలో వ్యతిరేకత అనేది స్పష్టంగా కనబడింది. కాబట్టి మనం ఎంతకాలం మనం భారతదేశంలో ఉండలేము. కావాల్సిన పని ఏంటి? దేశంలో మనం నిర్మించుకున్న, దేశంలో మనం నియమించుకున్న, దేశంలో మనం సంపాదించిన ధనాన్ని ఇంగ్లాండ్కు పంపాలి అంటే భారతీయులను మభ్యపెడుతూ మన సంపద అంతా తరలించుకునే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో భాగంగా వెలుగులోకి తెచ్చింది. హిందూ ముస్లింల మధ్య సఖ్యత కుదిరినప్పుడు మాత్రమే దేశానికి మేము స్వాతంత్రం ఇవ్వడానికి రెడీగా ఉన్నాము అని చెప్పారు. అనుకుంటూనే ఏం చేస్తున్నారు, అక్కడ ముస్లింలను వేరు చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. మహమ్మద్ అలీ జిన్నాను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అతని చేత నిర్ణయానికి వ్యతిరేకమైన నిర్ణయం ఇచ్చే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ ప్రయత్నం యొక్క ఉద్దేశం ఏంటి అంటే దేశంలో వాళ్ళు సంపాదించిన ధనాన్ని బ్రిటన్కు పంపించాలి. అలా కాకుండా ఒకేసారి కనుక స్వాతంత్రం ఇస్తే స్వాతంత్రం తర్వాత ఎలాంటి ధనాన్ని తీసుకెళ్లే అవకాశం ఉండదు, ఎలాంటి వనరులు తీసుకునే అవకాశం ఉండదు, ఎలాంటివి తీసుకెళ్లే అవకాశం అక్కడ ఉండదు. కాబట్టి మభ్యపెడుతూనే 2 మతాల మధ్య చిచ్చును ఉపయోగిస్తూ ఎప్పుడైతే హిందూ ముస్లింలు కలుస్తారో, మీ మధ్య సయోధ్య ఏర్పడుతుందో, మీరు ఏకతాటిగా నిర్ణయం తీసుకుంటారో అప్పుడే దేశానికి స్వాతంత్రం ఇస్తాము అని ప్రకటించడం జరిగింది. ఆ ప్రకటించిన నేపథ్యంలో స్వయంగా గాంధీజీ రాజగోపాలాచారిని మహమ్మద్ అలీ జిన్నా దగ్గరకు వెళ్ళి మాట్లాడమంటాడు. దేశానికి స్వాతంత్రం ఇవ్వమనండి, ఫస్ట్ మనకు మద్దతు ఇవ్వమనండి, మద్దతు ఇచ్చిన తర్వాత పాకిస్తాన్ ఏర్పాటును ఆలోచిస్తాము అని అతనితో ఒక రాయబారాన్ని పంపిస్తాడు. ఆ రాయబారాన్ని మనం ఏమంటాం? చక్రవర్తుల రాజగోపాలాచారి ప్రణాళిక లేదా సిఆర్ ఫార్ములా అంటున్నాం. మరి ఈ సిఆర్ ఫార్ములా ఏమున్నాయి? ఎప్పుడైతే మహమ్మద్ అలీ జిన్నా దగ్గరికి వెళ్ళాడో జిన్నా యొక్క ఉద్దేశం ఒకటే, జిన్నా యొక్క డిమాండ్ ఒకటే. ఆ డిమాండ్ స్వతంత్ర పాకిస్తాన్ ఏర్పడడం. లేదు, నేను గుర్తించిన ప్రాంతంతో పాకిస్తాన్ ఖచ్చితంగా ఏర్పడాలి, అలాంటి ప్రాంతానికి ఏకైక నాయకుడిగా నేనే ఉండాలి అనేది జిన్నా యొక్క సిద్ధాంతం. కానీ రాజగోపాలాచారి జిన్నాతో ఏమంటున్నాడు? జిన్నా గారు, మీరు మాకు మొదటగా మద్దతు ఇవ్వండి, స్వాతంత్రం వచ్చిన తర్వాత మీ సమస్యను పరిశీలిస్తాము అన్నా. నా సమస్యకు పరిష్కారం ఇస్తేనే నీకు మద్దతు ఇస్తాను. నా సమస్యకు మీరు ఎలా పరిష్కారం ఇస్తారు? ఒకవేళ మీకు మద్దతు ఇస్తే స్వాతంత్రం వచ్చిన తర్వాత నా సమస్యను మీరు ఎలా పరిష్కరిస్తారు అంటే క్లియర్గా చెప్తాడు తన ఫార్ములా ప్రకారం. మీరు ఏ ప్రాంతాలతోనైతే పాకిస్తాన్ కోరుకుంటున్నారో ఆ ప్రాంతాలలో ప్లేబిసైట్ నిర్వహించడం జరుగుతుంది. ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టబడుతుంది. ప్రజల నిర్ణయం మేరకు, ప్రజల ఒప్పందం మేరకు మీ పాకిస్తాన్ ప్రాంతం మీకు ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మహమ్మద్ అలీ జిన్నా మెలిక పెడతాడు. తెలుసు మహమ్మద్ అలీ జిన్నాకు ప్రజలు ఒప్పుకోరని, స్వాతంత్రం ఇవ్వడానికి, స్వతంత్ర పాకిస్తాన్ ఏర్పడడానికి ప్రజలు సముఖంగా లేరు అనే విషయం మహమ్మద్ అలీ జిన్నాకు తెలుసు. కాబట్టి నీ ఫార్ములా నాకు నచ్చలేదు, నేను నీ ఫార్ములాను ఒప్పుకోవడం లేదు అన్నాడు. కాబట్టి స్వయంగా గాంధీజీ వచ్చి మహమ్మద్ అలీ జిన్నాతో మాట్లాడతాడు. అయినప్పటికీ మహమ్మద్ అలీ జిన్నా ఒప్పుకోడు. ఎందుకంటే బ్రిటిష్ వారి ఒత్తిడికి వాళ్ళు లొంగిపోయాడు. బ్రిటిష్ వారు చెప్పినట్టే చేస్తున్నాడు. ఇద్దరి మధ్య సయోధ్య కుదరకపోతే వాళ్ళ ధనాన్ని తీసుకెళ్లే సమయం వాళ్ళకు పెరుగుతుంది. కాబట్టి ఆ విషయంలో భాగంగానే మహమ్మద్ అలీ జిన్నాను ఒక గేమ్ ప్లేయర్గా, ఒక పావుగా కదుపుతూ ఉపయోగించడం జరిగింది. ఆ సందర్భంలోనే చక్రవర్తుల రాజాజీ ఫార్ములా లేదా సిఆర్ ఫార్ములా అంటాం. ఆ ఫార్ములాకు మరొక పేరే ది వే అవుట్. పేరులోనే ఉంది చూడండి, ది వే అవుట్. ఏ విధంగా బయటికి రావాలి, ఏ విధంగా సమస్య నుండి బయటికి రావాలి, దాన్ని మనం ది వే అవుట్ అనే పాంప్లెట్ రూపంలో ఈ ఫార్ములా ప్రకటించబడుతుంది. అలాంటి ఫార్ములాను ప్రకటించిన వ్యక్తి ఎవరంటే సి రాజగోపాలాచారి అవుతున్నాడు. ఆ తర్వాత గమనిస్తే ఇప్పటి వరకు జరిగిన గవర్నర్ జనరల్ వైస్రాయ్లకు సంబంధించి మరికొన్ని ఇతర విషయాలు కనుక గమనిస్తే అందులో ఒకటి శిశు హత్య నిషేధ చట్టము అవుతుంది. శిశు హత్య నిషేధ చట్టము అవుతుంది. ఈ చట్టాన్ని తీసుకొచ్చింది ఎవరు అంటే హార్డింగ్ అంటున్నాం. హార్డింగ్ అనే గవర్నర్ జనరల్ శిశు హత్య నిషేధ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా పిండారి దారి దోపిడీలను అరికట్టింది లార్డ్ హేస్టింగ్ అంటున్నాం.
మరి ఎవరు ఈ పిండారీలు అంటే దారి దోపిడీ దొంగలు. రైట్, దేవాలయాల సందర్శనం కోసం వెళ్తున్న భక్తులని మాటుగాసి వారి నుండి ధనాన్ని దొంగిలించే వ్యక్తులు దారి దోపిడీ దొంగలు పిండారీలు. ఒరిజినల్గా గమనిస్తే పిండారీలు దారి దోపిడీ దొంగలైనప్పటికీ బ్రిటిష్కి వ్యతిరేకులు. సాధారణంగా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించిన వ్యక్తులు, స్వాతంత్రం వచ్చే వరకు బ్రిటిష్ సామ్రాజ్యానికి కొరకరాని కొయ్యగా తయారైన వ్యక్తులు మనకు గిరిజనులు కనబడతారు. అలాంటి గిరిజన సమూహాలకు సంబంధించిన వ్యక్తులే ఈ పిండారీలు దారి దోపిడీలు చేయడంతో ఆ విషయాన్ని గమనించిన లార్డ్ హేస్టింగ్ పిండాలను అణచివేయడానికి సైనికాధికారులను నియమించడం జరుగుతుంది. క్రమానుగతంగా ఈ పిండారులు అణచివేయబడ్డారు. అదేవిధంగా మూడోది రింగ్ ఫెన్స్ విధానము అంటున్నాం. ఈ రింగ్ ఫెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టింది లార్డ్ హేస్టింగ్ అనే వ్యక్తి రింగ్ ఫెన్స్ విధానం అంటున్నాం, రక్షణ కవచము అంటున్నాం. దీనికి భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన రక్షణ కోసం ఈ విధానం సృష్టించబడడం జరుగుతుంది. ఈ క్రమంలో తీసుకున్న నిర్ణయాలు మొత్తం భారతదేశంలో బ్రిటిష్ వ్యవస్థ యొక్క ఆర్థిక అభివృద్ధిలో క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. అలాంటి క్రమంలో వచ్చినవే భూమిశిస్తు విధానాలు, అలాంటి క్రమంలో వచ్చినవే పరిపాలనా విధానాలు, అలాంటి క్రమంలో వచ్చినవే విద్యాపరమైన విధానాలు, అలాంటి క్రమంలో వచ్చినవే న్యాయపరమైన విధానాలు. ఈ విధానాలు ఎవరి కోసం ప్రవేశపెట్టారు? వాళ్ళ కోసం కాదు. అంటే భారతీయులలో వచ్చిన చైతన్యాన్ని తగ్గిస్తూ క్రమంగా వాళ్ళను వాళ్ళ యొక్క మార్చుకునే విధంగా, వాళ్ళ సమాజంలోకి తీసుకునే విధంగా, వారి యొక్క సాంప్రదాయాలను అనుసరించే విధంగా మారిస్తే వారి చెప్పు చేతల్లో ఉంటారు. అదే మనకు ఆంధ్రప్రదేశ్లో జరిగింది, అదే భారతదేశంలో జరిగింది, అదే క్లియర్ చూడండి. అందుకే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఉపయోగించిన విధానాలు వలసవాద విధానాలే అంటాం. చూడండి, అంటే క్రమంగా వ్యక్తులని తమ అనుగుణంగా తమ ఆచార వ్యవహారాలలోకి, సంస్కృతిలోకి, తమ భావజాలంలోకి మార్చుకుంటారు. తద్వారా వాళ్ళని తమ కట్టడిలోకి తెచ్చుకునే ప్రయత్నం జరిగింది. ఇలాంటి క్రమంలోనే భారతదేశంలో బ్రిటిష్ పరిపాలనా వ్యవస్థకి రక్షణ కవచంగా రింగ్ ఫెన్సింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు అంటే లార్డ్ హేస్టింగ్ అవుతున్నాడు. వీటితో పాటు మరికొన్ని విషయాలు గమనిస్తే చార్లెస్ విల్కిన్స్ ఏం చేశాడు? అనేక భారతీయ తత్వశాస్త్రాలని, భారతీయ గ్రంథాలని ఇంగ్లీష్లోకి తర్జుమా చేసుకున్నాడు. మనం ఏ భాషలో ఉన్న గ్రంథాలను, ఏ మతపరమైన గ్రంథాలను తెలుగులోకి తర్జుమా చేసుకోలేదు. కానీ భారతదేశంలో సృష్టించబడిన ఆధ్యాత్మిక సాహిత్యాన్ని, సాంస్కృతిక సాహిత్యాన్ని అనేక భాషల్లోకి తర్జుమా చేసుకున్నారు. అంటే మన యొక్క ఆధ్యాత్మిక, మన యొక్క సాంస్కృతిక విశేషం ఎంత బలమైన పునాదులను కలిగి ఉందో అర్థం చేసుకోవాలి. అందులో గమనిస్తే భగవద్గీత అభిజ్ఞాన శాకుంతలము అంటున్నాం. భగవద్గీత అభిజ్ఞాన శాకుంతలం రెండింటినీ ఆంగ్లంలోకి అనువదించడం జరిగింది. ఎవరు? చార్లెస్ విల్కిన్స్ అంటున్నాం. ఒకటి, భగవద్గీత యొక్క ప్రధాన సిద్ధాంతం ఏమవుతుంది? భగవద్గీత మొత్తం పుస్తకంలో మనకు కనబడేది ప్రధానంగా కర్మ సిద్ధాంతం కనబడుతుంది. ఈ కర్మ సిద్ధాంతాన్ని లోతుగా విశ్లేషణ చేసే క్రమంలో కృష్ణుడు అర్జునుడికి చెప్పే బోధనే భగవద్గీత అవుతుంది. రెండోది అభిజ్ఞాన శాకుంతలము అంటున్నాం. అభిజ్ఞాన శాకుంతలం మనకు గుప్తుల కాలంలో కనబడుతుంది. కాళిదాసు గమనించాలి. కాళిదాసు రాసిన నాటకాలు, కాళిదాసు రాసిన కావ్యాలలో ఇది అభిజ్ఞాన శాకుంతలం ఒకటి కనబడుతుంది. మరి అలాంటి అభిజ్ఞాన శాకుంతలం యొక్క సారాంశాన్ని కూడా ఇంగ్లీష్లోకి తర్జుమా చేసిన వ్యక్తి ఎవరు అంటే చార్లెస్ విల్కిన్స్ అవుతున్నాడు. దీనితో పాటుగా బానిసత్వ నిషేధ చట్టాన్ని తీసుకొచ్చారు. బానిసత్వ నిషేధ చట్టాన్ని తీసుకొచ్చింది ఏ సందర్భం? 1843వ సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. ఎలెన్ బరో అంటున్నాం. ఎలెన్ బరో అనే గవర్నర్ జనరల్ 1843లో బానిసత్వ నిషేధ చట్టం, ది అబాలిషన్ ఆఫ్ స్లేవరీ సిస్టమ్ అంటాం. ది అబాలిషన్ ఆఫ్ స్లేవ్ సిస్టాన్ని మనం ఏమన్నాం? బానిసత్వ నిషేధ చట్టంగా పిలవడం జరిగింది. అదేవిధంగా 1860 సంవత్సరంలో దేశ చరిత్రలో మొదటిసారిగా బడ్జెట్ తయారీ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఎందుకు ప్రవేశపెట్టారు? దేశం కోసం కాదు. ఎప్పుడైతే 1857 తిరుగుబాటు జరిగిందో ఆ తిరుగుబాటు సందర్భంలో బ్రిటిష్ వారు సైన్యాన్ని అధికంగా ఉపయోగించారు, ఖర్చు ఎక్కువగా చేయడం జరిగింది. పెట్టిన ఖర్చును తిప్పి పొందడం కోసం ఈ విధానాలు సృష్టించారు. అంటే ఎక్కడ పోయిందో అక్కడనే వెతుక్కున్నారు. అందులో భాగంగానే 1860లో తొలిసారి బడ్జెట్ తయారీ విధానాన్ని ప్రవేశపెట్టారు. అదే క్రమంలో ఆదాయ పన్ను విధానాన్ని నూతనంగా ప్రవేశపెట్టడం జరిగింది. అంటే సింపుల్, 1857 తిరుగుబాటు సందర్భంలో అయిన ఖర్చుని రికవరీ చేసే ప్రయత్నంలో వచ్చిన పన్ను విధింపే ఆదాయం అంటున్నాం. దీని ఆధారంగానే కాలక్రమంలో
ఎన్నికలకు సంబంధించిన ఎలక్షన్ అధికారాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఎన్నికలలో ఓటు వేసే అధికారాన్ని కూడా ఆదాయ ప్రాతిపదికనే ఇచ్చారు. కాలక్రమంలో మారింది. ఫస్ట్ ఇచ్చింది ఇదే. అంటే 1860 సంవత్సరం నుండి ఆదాయ పన్ను విధింపును కూడా ప్రారంభించడం జరిగింది. 1876 బ్రిటన్ పార్లమెంట్ చట్టం ద్వారా ఆ చట్టం ఏమని చెప్తుంది? 1877 జనవరి 1 నుండి విక్టోరియా రాణి భారతదేశ చక్రవర్తిగా ప్రకటించబడడం జరుగుతుంది. మరి అలాంటి బ్రిటన్ రాణి 1857 తిరుగుబాటు తర్వాత 1858 నవంబర్లో విక్టోరియా మహారాణి ప్రకటన, దట్ ఈస్ విక్టోరియా ప్రొక్లమేషన్ అంటాం. విక్టోరియా ప్రొక్లమేషన్ ప్రకారం పూర్తిగా భారతదేశం, భారతీయ పరిపాలన బ్రిటిష్ ఆధీనంలోకి వెళ్ళడం జరిగింది. సో ఇది భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క గవర్నర్ జనరల్, వైస్రాయ్లు వారు సృష్టించిన విధానాలు.